ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం అంబేద్కర్ గారు చూపించినటువంటి ఈ సామాజిక న్యాయం అనేది నిజంగా అమలు అవుతుందా, లేదా కేవలం ఇది రాజకీయం కోసం ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు సమానత్వం, ఈక్విటీ అని మాట్లాడిపోతున్నారా? ఎక్కడ ఉందండి సామాజిక న్యాయం? ఇవాళ తెలంగాణలో చేవెళ్ళ డిక్లరేషన్లో, అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు కాంట్రాక్ట్లలో కోటాలు ఇస్తున్నారు. ఇవాళ గవర్నమెంట్ జీవో నెంబర్ 17 తీసుకొచ్చి వాళ్ళ నోటికాడ కూడి తీసేసింది. అంటే ఎక్కడైతే సంపద ఉందో అక్కడనేమో అగ్రవర్ణాలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మేఘా కృష్ణారెడ్డి వీళ్ళందరూ తినవచ్చు, రేవంత్ రెడ్డి. ఎక్కడైతే బాధలు ఉన్నాయో పెన్షన్లు గించన్లు అవేమో వీళ్ళకిచ్చి సంపద అంతా వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. ఎక్కడుందండి సామాజిక న్యాయం? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారు? స్వేచ్ఛ, సమానత్వం, సమన్యాయం, సౌభ్రాతృత్వం. స్వేచ్ఛ లేదు, సమానత్వం లేదు, సౌభ్రాతృత్వం అసలే లేదు. ఇంకా మరి ఎక్కడుంది? మొత్తం కూడా సంపద ముఖ్యమంత్రి దోచుకుంటా ఉన్నాడు. మరి ఎక్కడైంది? ఇప్పుడు కులరహిత సమాజం, ఈ సమానత్వం రావాలంటే మన బాధ్యత ఏంటి? అందరూ కూడా రాజ్యాంగం చదవాలండి, రాజ్యాంగ హక్కుల కోసం పోరాడాలి, రోడ్ల మీదకి రావాలి. ఒక్క సంపద అంతా కూడా ఒక్కడే తీసుకుంటే ఎట్లా? మరి అందరికీ పంచాలి కదా. వీళ్ళ దేశంలో వీళ్ళు కూడా 85% ఉన్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంది? అందుకొరకే తప్పకుండా అందరూ రాజ్యాంగం చదవాలి, రోడ్ల మీదకి వచ్చి మా రాజ్యాంగ హక్కులు ఏమైనా అడగాలి. అప్పుడే ఈ దేశంలో సమానత్వం వస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ప్రముఖ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఫయాజ్ భాయ్ గారు మనతో పాటు ఉన్నారు. ఫయాజ్ భాయ్, ముందుగా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. అంబేద్కర్ జయంతి సందర్భంగా యువకులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంబేద్కర్ ఏవైతే అవన్నీ అందరికీ చేరాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. 135వ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అందరికీ. అంబేద్కర్ భావాలు అందరికీ ప్రతి ఒక్కరికి చేరాలని, ఆయన గురించి ఇంకో తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా అందరితో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కులరహిత సమాజము మరియు సమానత్వం రావాలంటే ప్రతి ఒక్కరూ రాజ్యాంగం చదవాలి. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం చదివి దానికి ఫాలో అయితేనే ఈ సమసమాజ స్థాపన నిర్మించగలమని ప్రతి ఒక్కరైతే ఇదే మాట ముక్తకంఠంతో చెప్తున్నారు. ప్రతి ఒక్క యువత ఈ రాజ్యాంగమైన పట్టు సాధించాలని, అప్పుడే మేము సమసమాజ స్థాపన సాధించవచ్చని అయితే అంటున్నారు. కెమెరామ్యాన్ సుధాకర్తో సయ్యద్ అహ్మద్, 9+ న్యూస్.